వల్లనే చేసావు. అగ్రరాజ్యం అమెరికాని చైనా వణికిస్తుంది. ఆ దేశం యొక్క అధ్యక్షుడు ట్రంప్ని జిన్పింగ్ గడగడలాడిస్తూ ఉన్నారు. ఒక్క దెబ్బకు 84 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయేలా తాజాగా చైనా చేసింది. ఏంటి అది అని అంటే, చైనా కొత్త సంవత్సరం, చాంద్ర సంవత్సరం అంటారు, అది జరుపుకుంటున్నటువంటి శుభ గడియల్లో ఆలీబాబా కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి టెక్ కంపెనీలో ఒకటి ఆలీబాబా, అది కెన్వి 2.5 అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా అమెరికా 84 లక్షల కోట్ల రూపాయలను నష్టపోయింది. అంతేకాదు, ఎప్పుడైతే వాణిజ్య వార్, ట్రేడ్ వార్ని ట్రంప్ అనౌన్స్ చేశారో ఆ రోజే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెప్పారు, ఏ వారికైనా సిద్ధమే, ఎందాకైనా సిద్ధమే, దేనికైనా సవాల్ అని చెప్పి జిన్పింగ్ చేశాడు. అందుకే ఇప్పుడు చైనా అమెరికాని ఢీకొనేలా, అమెరికాని ఆర్థికంగా నష్టపరిచేలా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని రకరకాలుగా పరిచయం చేస్తుంది. వాటిల్లో ఒకటి కెన్వి 2.5. ఇది లేటెస్ట్ మోడల్. ఒక డీప్ సీక్ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్కే అమెరికా కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఇప్పుడు మళ్ళా లేటెస్ట్ వర్షన్ కెన్వి 2.5ని విడుదల చేసింది ఆలీబాబా, చైనాకు సంబంధించినటువంటి కంపెనీ. దీని దెబ్బకి అమెరికా తట్టుకోలేకపోతుంది. అమెరికాకు ఉండేటువంటి చాట్ జీపీటీ, అలాగే మెటా, ఓపెన్ ఏఐ, లెమా, ఇవన్నీ కూడా ఏవి కూడా సరితూగట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఓపెన్ ఏఐ చాలా మెరాకిల్స్ని సృష్టించబోతుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అనౌన్స్ చేశారు. అదే రోజు, ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజే చైనా డీప్ సీక్ని చాలా తక్కువ ఖర్చుతోటి విడుదల చేసింది. ప్రపంచ మార్కెట్లో అత్యంత చౌకగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి మాడ్యూల్, అది ఉండేటువంటి టూల్. ఆ టూల్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 111 దేశాలు వినియోగిస్తున్నాయి. అంతేకాదు, ప్లేస్టోర్లో కూడా 18 దేశాల్లో ఈ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాయి. దీని దెబ్బకు అమెరికాకు సంబంధించిన చాట్ జీపీటీ కానీ, మెటా కానీ, ఓపెన్ ఏఐ కానీ, ఇవన్నీ ఏవి కూడా సరితూగట్లేదు. దీని కారణంగా అమెరికా భారీగా నష్టపోతుంది. అందుకే జిన్పింగ్ చాలా క్లియర్గా చెప్పారు, రాబోయేటువంటిది అణుయుద్ధం కాదు, వస్తే రాబోయేటువంటి రోజుల్లో సాంకేతికపరమైన యుద్ధం వస్తుంది అని చెప్పారు. అందుకే ఇప్పుడు సాంకేతికపరమైన యుద్ధమే సిద్ధమైంది. ఆ యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది. చైనా, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఓపెన్ ఏఐ టూల్స్ యుద్ధం ఏదైతే ఉందో, ఇది అమెరికాని కుప్పగూల్చేలా చేస్తుంది. దానికి తగ్గట్టు అమెరికా మిత్ర దేశాలు సహకరించట్లేదు, అమెరికాకి శత్రు దేశాలు ఎలాగో సహకరించవు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా దేశంలో ఉండేటువంటి జనం రోడ్ల మీదకి వస్తున్నారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి న్యాయస్థానాలు తప్పుపడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గట్లేదు. ఉద్యోగస్తుల్ని పీకేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని 2 లక్షల మందిని తీసేయాలనేటువంటి టార్గెట్గా పెట్టుకున్నారు. రక్షణ వ్యవస్థలో తీసేస్తున్నారు, ఎఫ్బిఐలో తీసేస్తూ ఉన్నారు. ఆ తీసేసేటువంటి దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అని పేరు పెట్టి డోజ్ అనే దాన్ని క్రియేట్ చేసి ఆ బాధ్యతను ఎలన్ మస్క్కి అప్పచెప్పారు. ఎలన్ మస్క్ వీలున్నంత వరకు ఎక్కువ మందిని ఎంప్లాయీస్ని తీసేసేటువంటి కార్యక్రమంలో మునిగి తేలుతూ ఉన్నారు. అంతేకాదు, ఎలన్ మస్క్ కంపెనీలు కూడా కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి సంపదను కోల్పోయాయి. దానికి కారణం ఎలన్ మస్క్, ట్రంప్ ఇద్దరు కలిసి అమెరికాని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. ఒకప్పుడు అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా అంటే అందరికి గౌరవం ఉండేది. ఇవాళ మెక్సికో కూడా చీదరించుకుంటున్నటువంటి పరిస్థితికి అమెరికాని తీసుకొచ్చారు ట్రంప్ అనేటువంటి అభిప్రాయం అక్కడ ఉన్నటువంటి పౌరుల్లో ఉంది. ఇమ్మిగ్రేషన్ పాలసీని విచ్చలవిడితనంగా ఆయన మార్చేస్తూ ఉన్నారు. దానికంటూ ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి లేకుండా చేస్తూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎన్ఆర్ఐల పిల్లలకి దాదాపు 130,000 మంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పౌరసత్వాన్ని తీసుకోవాల్సినటువంటి
పరిస్థితి ఏర్పడింది. అది అంత సాధ్యం కాదు, వాళ్ళందరూ మళ్ళీ ఇండియాకి తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇంకొక వైపు రెస్టారెంట్లు మూతపడుతున్నాయి, వ్యాపార సంస్థలు మూతపడుతూ ఉన్నాయి అనేది అమెరికాలో ఉండేటువంటి రిపోర్ట్. రియల్ ఎస్టేట్ అక్కడ కుప్పగూలిపోయింది అనేటువంటి రిపోర్ట్స్ అమెరికా నుంచి వస్తున్నాయి. దానికి కారణం ద్రవ్యోల్బణం పెరగడం, అక్కడ దానికి తగిన విధంగా ఆదాయాలు లేకపోవటం, పైగా గోరు చుట్టు మీద రోకటి పోట్ల ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా రియల్ ఎస్టేట్ కుదేలైపోయిందని చెప్పి తెలుస్తుంది అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం. దీంతో ఆదాయం తగ్గిపోవటం, ఖర్చులు పెరగడం, జీవనం సవ్యంగా సాగపోవడం అనేది అక్కడ ఏర్పడింది. అసహనం పెరిగిపోయింది. అందుకే రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు అనేది అమెరికాలో తరచూ మనకు వస్తున్నటువంటి న్యూస్ అమెరికా నుంచి. దీనికి తోడు ఇప్పుడు చైనా ఎక్కుపెట్టింది అమెరికా మీద. అమెరికా ఇంపోర్ట్ డ్యూటీస్ని, టారిఫ్ వార్ని ప్రకటించింది. ఈ టారిఫ్ వార్ చిన్న దేశాల మీద, పెద్ద దేశాలని లేకుండా అన్నిటి మీద వేస్తూ ఉన్నారు. అంటే మెక్సికో మీద వేశారు, కెనడా మీద వేశారు, అలాగే చైనా మీద వేశారు, భారతదేశం మీద కూడా వేశారు. ఈ దేశం ఆ దేశం అని కాదు, అన్ని దేశాల మీద టారిఫ్ వార్ని ప్రకటించింది. దీంతో అమెరికా అంటేనే అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఆయా దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు. గతంలో మాదిరిగా ఆ దేశం అధ్యక్షుడికి గౌరవించేటువంటి పరిస్థితి నుంచి అమెరికాని దిగజార్చారు అనేటువంటి అభిప్రాయం ట్రంప్ మీద ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా. యుఎస్ ఎయిడ్ని ఆపేశారు, అలాగే స్వేచ్ఛా వాణిజ్యం దాన్ని ఆపేస్తున్నారు. ఇప్పుడు భారతదేశానికి వచ్చి స్వేచ్ఛా వాణిజ్యానికి అనుమతించకపోతే ఫార్మా రంగం, అలాగే సాఫ్ట్వేర్ రంగం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. దాని ఫలితంగా అమెరికా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే సాంకేతిక పరంగా వెనకబడుతుంది అమెరికా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దూసుకు వెళ్తుంది చైనా. ఆ వేగం ఎంత పెరిగితే అమెరికా అంత ఆర్థికంగా నష్టపోతుంది, చితికిపోతుంది. వాస్తవంగా ట్రంప్ జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలని, 2 లక్షల కోట్ల డాలర్లని అమెరికా నష్టపోయిందని చెప్పి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. దీన్ని కాపాడుకునేందుకు ఆయన గోల్డ్ కార్డులు, బిట్ కాయిన్స్ ఇలాంటి వాటిని పరిచయం చేస్తూ ఉన్నారు. బట్ అవి ఏవి కూడా అమెరికా పౌరులని కాపాడలేవు, అమెరికాని కాపాడలేవు అనేటువంటి అభిప్రాయాన్ని ఆర్థికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక అడుగు మెక్సికో విషయంలో ట్రంప్ వెనక్కి వేశారు, చైనా విషయంలో కూడా వెనక్కు అడుగు వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. దీంతో ఆయన ఆట ముగిసింది, ఆయన దుకాణం బంద్ కాబోతుంది త్వరలో అనేటువంటి అభిప్రాయానికి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక నిపుణులు వస్తూ ఉన్నారు. సో చైనా దెబ్బకు విలవెల్లాడిపోతుంది అమెరికా. ఇదే తరహాలో కనుక చైనా దూసుకు వెళ్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరో ప్రపంచాన్ని చైనా క్రియేట్ చేసి అత్యంత చౌకగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్స్ని అందజేస్తే అమెరికా కోలుకోనే విధంగా సంక్షోభంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు నిపుణులు. మరి ఏం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో అమెరికా విషయంలో అనే దాని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.